నడి రాత్రంతా రోడ్ల మీద తిప్పి వివాహితపై ఇద్దరి అత్యాచారం. భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెళ్తుంటే దారుణం. అల్వాల్లో ఆలస్యంగా వెలుగులోకి. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి బయలుదేరిన మహిళ 29 సంవత్సరాల వయసు సామూహిక అత్యాచారానికి గురైంది. అల్వాల్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులు చూసింది. శుక్రవారం సాయంత్రం యాప్రాల్లో మహిళ ఊబర్ ఆటో వాహనం నంబరు AP 11TA0266 బుక్ చేసింది. ఆటో డ్రైవర్ పేరు ఎన్ శంకర్ అని ఉంది. ఆ ఆటో రాగానే ఎక్కి అల్వాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ తన పని ముగించుకొని మళ్ళీ అదే ఆటోలో ఇంటికి బయలుదేరింది. అప్పటికి ఆమెపై కన్నేసిన డ్రైవర్ ఆయన మాటల్లో పెట్టి వేరే వీధుల గుండా తిప్పుతూ ఓ మద్యం షాప్ వద్ద ఆటో నాపాడు. మహిళ వద్దంటున్నా అక్కడ ఇద్దరు వ్యక్తుల్ని ఆటో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత బలవంతంగా మద్యం తాగించి వాహనాన్ని అల్వాల్లోని వెంకట్రావు లేన్లోని ఓ నిర్మానుష్య ప్రదేశాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ ఆమెను బెదిరింపులకు గురి చేసి ఓ కారు ఎక్కించారు. తర్వాత ఆటో డ్రైవర్ అక్కడి నుంచి తన వాహనంలో వెళ్ళిపోగా కారులోకి ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 2:45 ఆ ఇద్దరు నుంచి తప్పించుకొని బాధితురాలు రోడ్డు మీదకి వచ్చి కాపాడమంటూ కేకలు వేస్తే ఓ గూడ్స్ క్యారియర్ ఆటో డ్రైవర్ సాయంతో ఆయన వాహనంలో సమీపంలోని గణేష్ ఆలయం వద్దకు చేరుకుంది. అక్కడ స్థానికుల సహాయంతో డయల్ 100కు కాల్ చేసి ఘటనపై ఫిర్యాదు చేసింది. బొల్లారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాధితురాలిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఘటనపై శుక్రవారం 0 FIR నమోదు చేసిన పోలీసులు కేసును అల్వాల్ స్టేషన్కి బదిలీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్ శంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.